చెక్. చెక్. హలో వరంగల్! వరంగల్ అంటేనే ఎనర్జీ అబ్బా, అర్థమైపోతోంది. వరంగల్ ఒక్కసారి ఓ వేసుకుందామా? థ్యాంక్ యూ సో మచ్. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? రామ్ పోతినేని గారితో ఎంతమందికి ఫోటో కావాలి? కావ్య తాపర్ గారితో ఎంతమందికి ఫోటో కావాలి? అవి కావాలంటే నేను అడిగే క్వశ్చన్స్కి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పాలబ్బా. ఇట్స్ వెరీ సింపుల్. సో ఫస్ట్ క్వశ్చన్, పూరి జగన్నాథ్ గారు చాలా అద్భుతమైన సినిమాలు తీశారు కదా, ఎంతో అద్భుతమైన డైలాగ్స్ ఉన్న సినిమాలు, హీరోల్ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో చూపించడంలో పూరి జగన్నాథ్ గారికి ఆయనకి లేరు ఎవ్వరూ సాటి. సో అలాంటి పూరి జగన్నాథ్ గారు ఆఫ్టర్ డబుల్ స్మార్ట్ ఏ హీరోతో సినిమా వస్తే, ఎలాంటి క్యారెక్టరైజేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? పాస్ ద మైక్ ప్లీజ్. ఎలాంటి క్యారెక్టరైజేషన్లో నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారి సినిమా ఉండబోతోంది? ఏ హీరోతో సినిమా రావాలి అని మీరు అనుకుంటున్నారు? ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ రామ్ పోతినేని గారితో పిక్చర్ వస్తుంది. సో ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ప్లీజ్. హలో. ఎస్ చెప్పండి. హలో. యా హలో. హలో. నెట్వర్క్ మంచిగా ఉంది, చెప్పు. రవితేజ తోటి అనుకుంటాను. రవితేజ గారితో. ఓహో, మళ్ళీ బొమ్మ రిపీట్. కమిషనర్ల కూతుర్లు ఉండరా? వాళ్ళకి మొగుళ్ళు రారా? ఓకే, రవితేజ గారితో రిపీట్ అనుకుంటున్నారు. ఇంకా కొత్త హీరోతో పూరి జగన్నాథ్ గారు, ప్రభాస్ గారు. బాబా, నిజంగానే వేరే లెవెల్లో ఉంటుంది. మళ్ళీ బుజ్జిగాడు రిపీట్. నెక్స్ట్ మహేష్ బాబు గారు. ఓకే, నెక్స్ట్. అందరు రిపీటెడ్ చెప్తున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు లేదు, ఎవరు లేదు, మా రామన్న ఒక్కడే సార్ చింపి పడదొప్పుతాడు. ఓకే, రామన్న డైలాగ్, మన పెళ్లికి మీ బంధువులు వస్తే కాల్చి తోపుతా. జై రామ్. ఓ పతా హై మే కౌన్ హూ. ముంతా చోర్ చింతా, మార్ ముంతా చోర్ చింతా. డబుల్ స్పాట్ బ్లాక్ బస్టర్ పక్కా పూరి అన్న. మనం ఏడున్నాం అబ్బా, మార్ ముంతా చోర్ చింత. వరంగల్ ఉన్న ముంతలు ఏడబడితే ఆడనే దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్. పాస్ ద మైక్ ప్లీజ్. పూరి జగన్నాథ్ గారు ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్తో నెక్స్ట్ ఏ హీరోతో సినిమా వస్తే బాగుంటుంది? ఒకటి అల్లు అర్జున్ గారితో ఒక మూవీ కావాలి. తగ్గేలే అనేదానికన్నా ఇంకా ఎక్కువ కావాలి. మళ్ళీ దేశముదురువా? దేశముదురు లాంటి క్యారెక్టర్ పడాలి. మళ్ళీ పూరి జగన్నాథ్ గారు రావాలి. మళ్ళా ఇంకా తగ్గేదలే అనాలి. ఓకే, అందం. ఓకే, లాస్ట్. నెక్స్ట్ ప్లీజ్. ప్రిన్స్ మహేష్ బాబు గారు. అందరూ ఎలా? పూరితో ప్రిన్స్ మహేష్ బాబు. ఓకే, అదే ఊపులో ఒక డైలాగ్ చెప్పు భయ్యా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు, వాడే పండుగాడు. అంతే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ పండు పిడుగు. ఓకే, మంచి పూరి జగన్నాథ్ గారి అదిరిపోయే డైలాగ్ చెప్పండి అబ్బా. ఎవరైనా అదిరిపోయే డైలాగ్, పూరి గారి అదిరిపోయే డైలాగ్. అక్కడ యా, బ్లాక్ షర్ట్. ఎస్. తనకి నీకు మధ్య నేను ఉంటానన్న మాట ఇచ్చాను. మాటిస్తే ఎక్కడి దూరమైనా వెళ్తానని నీకు తెలుసు. తనకి నీకు మాటిస్తున్నాను. ఏమినిపిలేవయ్యా. ఓకే, అక్కడ బ్లాక్ షర్ట్. యా, ఆయనకి ఇవ్వండి. ఆయన చాలా ఎక్సైటింగ్గా కనిపిస్తున్నారు. ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వచ్చేలా ఉంది నాకు. యా,
మంచి అదిరిపోయే డైలాగ్ కావాలి. ద లైగర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. లైగర్. ఓకే, లైగర్ కాకుండా ఇంకొక వేరే సినిమా రావాలి అని కోరుకుంటున్నారా? ఓకే, డన్. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఈ బాబుకి ఇచ్చేసేయండి. నువ్వు నందా అయితే నేను బద్రి బద్రి నా ఎవరికి ఎక్కువ నాకు దిక్కుంది దానికో లెక్కుంది. ఆయనకి ఫస్ట్ వాటర్ ఇయ్యరా? టెంపర్ టూ విత్ జూనియర్ ఎన్టీఆర్. నా పేరు దయా, నాకు లేనిదే అది టెంపర్ టూ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే, వెరీ గుడ్. ఎస్. పూరి రణబీర్ కపూర్. రణబీర్ కపూర్. ఓ, బాలీవుడ్కి వెళ్ళిపోయారు మీరు. ఓకే, మీ వెనకాల ఒక బాబు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి. కింద మీద ఊపు రామన్న తోపు. అబ్బా అబ్బా అబ్బా, చాలు. ఓకే, థ్యాంక్ యూ. సో టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది మేము గుద్దుతే. ఓకే, దిగాడు. నీకన్నా అర్థమైందా అన్న? ఎస్, ఇటు వచ్చేద్దాము. సినిమా So- ఎట్లుంటుంది తెలుసా అంటే బిర్యానీలో మనం బిర్యానీ డబల్ మసాలా కొట్టినట్టు ఉంటుంది. డబుల్ స్మార్ట్ పక్కా బ్లాక్ బాస్టర్ అన్న, పూరి అన్న, రామన్న, మనం పక్కా ఇట్టు కొడుతున్నాం. 200 కోట్లు దంచి పడేసాలి అంతే. జై రామ్, జై రామ్. ఎస్, డబుల్ స్మార్ట్ బ్లాక్ బాస్టర్ పక్కా. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ ఆన్ 15th ఆగస్ట్. చెప్పండి సార్. తేజ సజ్జా కమింగ్. ఓ, హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా గారితో. ఓకే, వెరీ నైస్ సార్. ఐ రియల్లీ లవ్డ్ యువర్ ఆన్సర్. ఎస్, చెప్పు. బా, ఏమున్నావురా, ఈ స్మార్ట్ శంకర్ లెక్క ఉన్నావు నువ్వు, మస్తు ఉన్నావు. వెరీ గుడ్. ఆకాష్ పూరి అన్నతోని రావాలి నెక్స్ట్ మూవీ. ఆకాష్ పూరి గారితో పూరి జగన్నాథ్ గారు సెకండ్ మూవీ. ఓ, వెరీ గుడ్. సో అమ్మాయిలు ఉన్నారా? అమ్మాయిలు? ఎస్, ఇక్కడ ఇవ్వండి. యా, చెప్పండి సార్. మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కావాలి, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ కావాలి. మార్ ముంతా చోర్ చింతా. ఆల్రెడీ చింత అలాంటి బ్లాక్ బస్టర్ 15th ఆగస్ట్ థియేటర్స్ లోకి వచ్చేస్తోంది, చూసి ఎంజాయ్ చేయండి. ఎస్ మేడం, ఇలాంటి సినిమా కాదు. నా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాతోని పూరి జగన్నాథ్ సినిమా కావాలి మాకు. గట్టిగా పడాలి, బ్లాక్ బస్టర్ రావాలి. అకీరా నందన్తో. మీ పేరు? హేమంత్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్. ఐ లవ్ యువర్ ఆన్సర్. నీకు ఫోటో పక్కా. ఓకే, సో పూరి జగన్నాథ్ గారు. ఓకే, లాస్ట్ ఆన్సర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నువ్వు నందా అయితే బద్రీనాథ్. ఓకే, సో ఆయన డెప్యూటీ సీఎం కదా, బిజీగా ఉండుంటారు. సో మనం అకీరా నందన్కి ఫిక్స్ అయిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అద్దరగొట్టారు ప్రతి ఒక్కరు ఆన్సర్స్తో. మామా వరంగల్ మామాస్ కాళీ పీలి గప్చు బొండగుర్రి మంది డబల్ స్మార్ట్ డబల్ లొల్లుండాలి. 15 ఆగస్ట్ దీనికి రెట్టింపు ఉండాలి. ఆ రెట్టింపు ఉండాలంటే ఈడకి డబల్ ఎనర్జీతో, డబల్ స్పాంటేనియస్తో, డబుల్ అట్రాక్షన్తో ఒక యాంకర్ ఉండాలి. కానీ ఆ యాంకర్ బాగా బిజీ అయిపోయారు. మల్టిపుల్ మూవీస్ చేస్తూ ఓవర్లాప్ అయిపోతుంది థాట్స్. అందుకని నేను ఇక్కడికి గెటప్ శ్రీనుగా రాలేదు. డాక్టర్ గెటప్ శ్రీను ఫ్రమ్ వరంగల్. నేను ఒక డబల్ చిప్ రెడీ చేసిన, డబల్ చిప్ యాంకరింగ్ కోసం. ఆ డబల్ చిప్ ఇక్కడ లోకల్ యాంకర్ ఆవిడికి పెట్టిన. ఆ డబల్ చిప్ ఎవరిది అనుకోరు? యాంకర్ సుమా గారిది. ఆ చిప్ మన లోకల్ యాంకర్ వరంగల్ యాంకర్ గారికి పెట్టిన. వస్తారు, మనం చెక్ చేద్దాం ఎట్లుంటుందో. ఈలోపు మిమ్మల్ని నవ్విస్తా ఏదో ఒకటి చేసి.
సో స్మార్ట్ డబుల్ స్మార్ట్ వాళ్ళ ఒళ్ళు ముందు మీ ఎంట్రీలు మొత్తం అనిపిస్తలే. చిప్పు పెట్టావా నాకు? ఒక్క నిమిషం కాగా జర ఇంటర్వ్యూ చేయాలి. చిప్పు మార్చిన పని చేస్తాం లేదో ఒకసారి చూద్దాం. ర్యాపో సినిమా అంటే మినిమం మారిపోయి ఇట్లానే ఉంటది. జై భద్రకాళి మాతాకి, జై వరంగల్. ఈ స్మార్ట్ థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మీ గురించి కాదు, నా గురించే. మీ గురించి కాదు, తీయనా? మీ గురించి కాదు, నా గురించి కాదు, నాకు తెలుసు. అక్కడ మన డైరెక్టర్ హీరో గారు వస్తున్నారు, వాళ్ళ గురించి అంతా. అరే డైరెక్టర్ గారు, హీరో గారు, అలీ గారు, మొత్తం కాస్ట్ అండ్ క్రూ అందరు వచ్చిండ్రు. ఏంది నీ లొల్లి చెప్పు. సరే చిప్పు మార్చినావు, పని చేస్తా లేదో మీరు చెక్ చేస్తా. చెక్ చేయి. కొన్ని క్వశ్చన్లు అడుగుదా చెప్పు. చెప్పు. ఓకే, నీకు ఇష్టమైన స్వీట్ ఏంది? డబుల్ కమీటా. డబుల్ కమీటా, డబుల్ ఉంటది అందులో. ఓ డబుల్ ఉందని స్వీట్. ఓకే, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది? డబుల్ హార్స్ మినపగుళ్ళతో డబుల్ హార్స్ చేసిన ఇడ్లీలు. ఓకే ఓకే, నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఏంటి? డబుల్ ఎగ్ ఆమ్లెట్. డబుల్ ఉంది కాబట్టి. ఇష్టమైన మూవీ? డబుల్ ట్రబుల్. డబుల్ ట్రబుల్. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. ఓ నేర్చుకోకుండా చూసావు. ఓకే, మన నెక్స్ట్ టెస్ట్. ఇవెన్నేళ్ళు? 2 ఏళ్ళు. 2 ఎలా అవుతాయి? నీ ఏలొకటి, నా ఏలొకటి, 2 ఏళ్ళు. ఇలా కాదు, ఎన్నేళ్ళు? ఒక అమ్మాయిని పట్టుకొని ఎన్నేళ్ళు అని అడుగుతావురా? వాళ్ళకి తెలవదా చెప్పాలంటే? సరే ఠీకే, ఇట్లా కాదు, మొత్తం నీకు మొత్తం చెక్ చేసేసిన. ఈ డబుల్ స్మార్ట్ ఆడియో లాంచ్ యాంకర్ నువ్వే. సెట్ యాది పెట్టుకో. ఎవరు చెప్పో తెలుసు కదా అది? పతా హై మై కౌన్ హూ. ఎవరు? ఈ స్మార్ట్ డబుల్ స్మార్ట్ సుమా. ఓ వెరీ గుడ్. మన యాంకర్ గారు మొత్తం సెట్ చిప్ పెట్టేశాను. యాజ్ ఇట్ గా మన యాంకర్. స్టాప్. అంటే నువ్వేనా నన్ను క్వశ్చన్ అడిగేది? నేను నిన్నేం అడగానా? డాక్టర్ని అడుగుతావు క్వశ్చన్. పూరి జగన్నాథ్ గారి సినిమా జరుగుతుందంటే ఎంత స్మార్ట్ ఉన్నారు కుర్రాళ్ళందరూ. చూసినావా డైలాగులు ఎలా చెప్పారు? నువ్వు కూడా ఒక డైలాగ్ వేసుకో. డైలాగ్? డైలాగ్ ఎవడు కొడితే తమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే ఆడే పండుగ పోయా. ఆడు పండుగడైతే నువ్వెందుకు పండుగ డైలాగ్ చెప్పావు? ఆయన బిజీ ఉన్నారు ఇప్పుడు. డాక్టర్ సీనో సూపర్, ఐ లైక్ ఇట్. అరే చిప్ బాగా పనిచేస్తున్నట్టుంది. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి నేను. ఏం పర్లేదమ్మా. పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద ఎగ్జాక్ట్ పూరి జగన్నాథ్ గారి రచన దర్శకత్వంలో, అలాగే నిర్మాతగా చార్మి గారి నిర్మాతగా, మణిశర్మ గారి ఫెంటాస్టిక్ ఫెంటాబ్యులస్ బ్లాస్ట్ జాతర మ్యూజిక్తో మన ముందుకు వచ్చేస్తున్న రాపో రామ్ పతినేని అండ్ కావ్య తప్పర్, అలాగే ద గ్రేట్ యాక్టర్ సంజయ్ దత్ గారు, ఇంకా అలీ గారు, చాలా మంది తారాగణంతో ఆగస్ట్ 15 గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 15 వచ్చేస్తున్నటువంటి సినిమా డబుల్ స్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈ స్మార్ట్ డబుల్ స్మార్ట్ సుమ స్వాగతం. అరే నేను ఇంకో చిప్ రెడీ చేస్తాను, మధ్యలో కావాలని చెప్పండి. థ్యాంక్ యూ. అదిగో అలీ గారికి కూడా ఒక చిప్ కావాలంట, రెడీ చేసి పెట్టు. ఓకే, KLM Fashion Mall, keep loving more, proudly presents the pre-release event of Double Smart, powered by Happy Mobiles, My Doctor Headache Roll-On, Tenali Double Horse. Alage, our music is on Aditya Music. Aditya Music, Ram Potineni gartho ippadi 15 సినిమాలు, పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో 23 సినిమాలు, అండ్ ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారి కాంబినేషన్లో
119 ఫిల్మ్స్ చేశారు ఆదిత్య మ్యూజిక్. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి, అట్లనే మా చార్మి మేడం కూడా వచ్చినారు. చార్మి మేడం, ప్రొడ్యూసర్ చార్మి గారికి a very very hearty welcome. आली गारू, a very hearty welcome to you. पता है मैं कौन हूँ? स्मार्ट, डबल स्मार्ट सुमा सुपर. చార్మి జీ బయటియే, పూరి గారు కూర్చోండి, అలాగే విష్ గారు కూర్చోండి, బయటియే. ఓకే, సో ఇందాక ఆదిత్య మ్యూజిక్ అండ్ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. రామ్ పోతినేని గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో 15 సినిమాలు. మాధవ్ గారు, నిరంజన్ గారు కరెక్టే కదా? ఓకే. పూరి గారు ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో 23 ఫిల్మ్స్. ఇక మణిశర్మ గారు ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో 119 ఫిల్మ్స్. ఇది చిన్న విషయం కాదు, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అసలు 119 ఫిల్మ్స్. మణిశర్మ గారు, వి సల్యూట్ యూ అండి, వి బౌ టు యూ ఫర్ యువర్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ ఈ సినిమాలోని సాంగ్స్ ఏం రేంజ్లో క్లిక్ అయ్యాయో నేను వేడిగా చెప్పక్కర్లేదు, ఈరోజు వినబోతున్నాము. అండ్ డిజిటల్ పార్ట్నర్స్ ఫర్ ద ఈవెంట్ ఆర్ #media. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఓకే, సో మనము ఇప్పుడు పూరి గారి డైలాగ్ అయ్యింది కాబట్టి, పూరి జగన్నాథ్ గారి సినిమాలోని హీరోల క్యారెక్టరైజేషన్ అయినా, హీరోలు వేసేటువంటి స్టెప్పులైనా ఎప్పటికైనా మనకి గుర్తుండిపోతాయి. ఆయన ఒక్కసారి డైలాగ్ చెప్పిస్తే మనం 100 సార్లు షోల్లో వాడుకుంటాం వాటిని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అదే పని చేద్దాం. పూరి గారి సినిమాలోని పాటల మెడ్లీతో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు చిట్టి మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. స్మార్ట్, డబుల్ స్మార్ట్. ఏ కొనరే, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీడార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసే మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను, తెలిసి కూడా. కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే చెట్టు బాగుంది, కొట్టుకోవడానికి ఇది మాత్రం ఉండాలి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు, ఆడే పడు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదు. ఈ ఆట విన్నాదే, బేట నాదే, చిరుతా. గుంటూరు बोल के एक शहर है, నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదరాదా.
ఏంటమ్మా ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు ఏంటి? బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఈ సూజీ ఇంజన్. రై 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 హార్స్ పవర్ ఎక్కువ. ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసావురా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని? అది ఆరైపోయింది. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. चुरा लिया है तुमने जो दिल को. ఇంకా ఎన్ని పాటలు పాడాలి? I love you. మళ్ళీ చెప్పు. I love you. पिया तू जल्दी आजा. हाय सलाम सलाम ज्योति के ओ सलाम सलाम ज्योति के. రేయ్ వరంగల్ కాలేజ్ లో పోరగాళ్లను ఉచ్చబోయించిన ఏం చేస్తున్నావు బే బీచ్ లా? చేపకు బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెట్టిన. ఏ బుమ్మా, నువ్వు అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా. నేను బేగం ని చేసి ఖిల్లా మీద కూర్చోబెడతా. క్యా బోల్తీ? ఇగో ఎదురుగా కూర్చుంది ఇదే క్యారెక్టర్ లక్ష్మి. దేశముదులో క్యారెక్టరు, అట్లాగే చిరుతలో, మళ్ళీ మొన్న ట్రైలర్లో చూసాం కదా, కొత్త కొత్త భాషలు కనిపెడుతూ ఉంటారు. మరి వీళ్ళ కాంబినేషన్ గురించి, అంటే జనరలీ మ్యూజిక్ డైరెక్టరు హిట్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాము. కానీ ఆలీ గారు పూరి గారు హిట్ కాంబినేషన్ వీళ్ళు ఉన్నారంటే ఒక సూపర్ హిట్ కొట్టాల్సిందే. చూద్దామా మరి? ఏవి ప్లీజ్. ఒక్క నిమిషం. హలో, ఆల్ ద లైట్స్ ప్లీజ్. మన హీరో రామ్ పోతినేని ఇస్ హియర్. ఒక మంచి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎనర్జెటిక్ హీరోగా ఫుల్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిండు. అండ్ ఈ స్మార్ట్ శంకర్ సినిమాతో తనకంటూ ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసి ఇప్పుడు డబుల్ ఈ స్మార్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేస్తున్న రామ్ పోతినేని. రాంబో స్మార్ట్ రామ్ పోతినేనికి వరంగల్ తరపు నుంచి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. అండ్ ఇప్పుడు as we settle down, KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Double is Smart, powered by Happy Mobiles, My Doctor Headache Roll-On, Tenali Double Horse, and our music is on Aditya Music. Our digital partners are #media, PROs are Vamsi Shekhar,
and event is organized by UV Media Entertainment at your doorstep. Okay, so Ali garu and Puri gari combination gurinchi okasari maatladukundamu. Let's have the AV please. ఏంటి మమ్మీ ఎవడీడు దీంతో ఏం పండుగ చేసుకోలేరా సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది రికమెండేషన్ చేయవా ఎక్స్క్యూజ్ మీ యూ వాంట్ బుజ్జి ఎంతసేపు ఎక్కడా అనవసరంగా ఎక్కేసి తగ్గించి అంటగట్ట కదరా అందరు నన్ను సైకో అంటున్నారు నన్ను ఏం చేయమంటావురా Pasadro Lunja. అది అలీ గారు అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ అంటే అట్లా ఉంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్స్ ఐ థింక్ ఆ స్పేస్ ఇస్తారు మనకి పూరి గారి పర్ఫార్మెన్స్కి. అండ్ అలీ గారి మాటల్లో తర్వాత విందాము. అలాగే ఏసీపీ దేవేందర్ రెడ్డి గారికి కూడా మేము స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. ఈరోజు ఈ ఈవెంట్ ఇంత దిగ్విజయంగా వరంగల్లో ఆర్గనైజ్ చేయడానికి సహకరించినటువంటి ఏసీపీ గారికి, అలాగే వారి కంప్లీట్ టీం అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. జనరలీ ఆదివారాలు అందరూ ఇంట్లో ఎంటర్టైన్ అవుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, కానీ ఈరోజు మా ఎంటర్టైన్మెంట్ కోసం మీరు డ్యూటీ చేస్తున్నారు. సో వీ సెల్యూట్ ద పోలీస్, డబుల్ స్మార్ట్ పోలీస్. థ్యాంక్ యూ సో మచ్ పోలీస్. అండ్ ఇక్కడ టీంలో టెంపర్ వంశీ, ఒక్కసారి టెంపర్ వంశీ గారు స్టేజ్ మీదకి రావాలి. పూరి గారు మీరు అప్పుడప్పుడు ఇట్లాంటి సినిమాలు తీస్తూ ఉండాలి, కొంచెం నాలో ఉండేటువంటి రుబాబ్ బయటకు తీసుకునే అవకాశం వస్తుంది. హలో వంశీ గారు, అడిగాడు చిప్పు బాగుందా? తేడా ఉందా? చిప్పు ఛార్జింగ్ పెట్టారా? ఛార్జింగ్ పెట్టలేదా? మేము పెడతాం ఛార్జింగ్. అంటే మేము ఒక క్లిప్ చూపిస్తాం మీకు, మీ చిప్పులో స్పార్క్ వెలిగి డైలాగ్ ఏంటో చెప్పాలి మీరు. రెడీ? చిప్పు కాదు, క్లిప్పు ప్లీజ్. డైలాగ్ ఏంటో చెప్పాలి. ఇది కాదు, ఇది పూరి గారి సినిమాలోని ఈ డైలాగ్ ఏంటి? ఎయిమ్ ఫర్ ది 11th మైల్. అంతే, నీ గోల్ 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. చాల్, మనకి ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆయన డైలాగులు చెప్తే కదా. ఇంకోటి చెప్తా, చెప్పండి. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డు పగులుతుంది. పగిలితే పగలని నాకు సంబంధం లేదు. ఓకే, నీకు ఆడాలని ఉంటే ఆడే, పాడాలని ఉంటే పాడే, ఏం చేయాలని ఉంటే అది చేసే. ఎప్పుడో చెప్పాడు ఆయన, చేస్తున్నారా మీరందరూ? ఏం చేయాలంటే అది చేసేసేయండి. మీరు ఇటు రండి, ఇక వరంగల్ ప్రేక్షకులకు మాట్లాడండి. ఓరు గల్లు, హలో వరంగల్, ఎలా ఉన్నారు? ఇస్మార్ట్లో వరంగల్ కాలేజీ పోరాళ్ళకు పోయించిండ్రంట, పోయించిందా? హాయ్ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, సార్ పూరి గారు, చార్మి గారు, రామ్ గారు, అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామన్న, మీరు 1000 వాళ్ళ పట్టుకొని ఉన్నారు కదా, అది సినిమాలో ఒక 5 నిమిషాలు పేలుతుంది 1000 వాళ్ళ. మీరు సినిమా అంతా పేలారు, మొత్తం పేల్తానే ఉన్నారు 2 గంటలు. లవ్ వర్కింగ్ విత్ యూ, సూపర్ ఎనర్జీ అన్న. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ వెరీ సూన్. అలీ అన్న, లవ్ యూ సో మచ్. యు ఆర్ ది మోస్ట్ హంబుల్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. మీ ఫ్రెండ్షిప్ అనాలో, బ్రదర్హుడ్ అనాలో, ఏమనాలో తెలియదు, బట్ ఐ లవ్ యూ సో మచ్. యు ఆర్ ఎవర్ గ్రీన్ యాక్టర్. విష్ యూ, లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. శ్రీను బ్రో, లవ్ యూ. చార్మి గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కావ్య, నైస్ వర్కింగ్ విత్ యూ. చిన్నప్పుడు పోయమ్స్ చదువుకునే వాళ్ళం స్కూల్లో. పోయమ్స్ మాత్రం నాకు ఇంకా గుర్తులేవు, అక్కడక్కడ అలా గుర్తున్నాయి. కానీ పూరి గారి డైలాగులు నేను ముసలోడు కదా, ఎవరు ముసలోళ్ళు అయిపోయినా అలా గుర్తుండిపోతాయి, అలా ఉంటాయి. ఈ సినిమాలో అలాంటివి చాలా ఉన్నాయి. ఆగస్ట్ 15th కుమ్మేద్దాం, థియేటర్లకు వచ్చేయండి. లవ్ యూ ఆల్.
థ్యాంక్ యూ టెంపర్ వంశీ గారు. చూడాలనుకుంటున్నాం మీ క్యారెక్టర్ ఏందో అసలు. August 15 థియేటర్లకు వెళ్ళి చూద్దాము. డబుల్ స్మార్ట్ మన రామ్ పొతినేనైతే చింపేసి ఇరగదీసేసి ఉంటుంటారు, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్మార్ట్ శంకర్తో ఒక బ్రాండ్ సెట్ చేసేసారు, ఒక ఎనర్జీ లెవెల్ పెట్టారు. ఆ బెంచ్ మార్క్ని ఇంకా దాటుతుందని డబుల్ స్మార్ట్ టైటిలే చెప్పేస్తుంది. పాటలు చెప్తున్నాయి అసలు. పాటలు మణిశర్మ గారు సూపర్, ఒక రేంజ్లో ఉన్నాయి పాటలు. ఆ పాటలకి డాన్స్ చేయడానికి పోరగాళ్ళు రెడీ అవుతున్నారు. కానీ దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విఐపిని నేను స్టేజ్ మీదకి పిలవబోతున్నా. ఈయనని మనం ఖైదీ నెంబర్ 150లో చూసినాం, జాంబీ రెడ్డిలో చూసాం, హనుమాన్లో చూసాం. ఏ సీను, గెటప్ సీను, ఏ సీను. ఈ గెటప్లన్నీ నాకాడనే నేర్చుకున్నాడు ఈ పోరగాడు. ఇట్లున్నావు సీను. కింద ఉన్నా మేడం సార్. సీను కుళ్ళు పంచులు ఆపి మీ దగ్గర నేర్చుకున్నా. థ్యాంక్ యూ. ఇవో ఒక క్లిప్ వేస్తున్నాం, చిప్ కరెక్ట్ చేసుకొని చెప్పు. చిప్పా క్లిప్పా? క్లిప్. ఓకే మేడం. రెడీ రెడీ స్టార్ట్. అగో ఇది వేరేదన్నారే చూడు, ఇగో చూడు. వేరు మాధవ్ పిట్ట ஒரு கட்டு ஒரு இதுல ஒரு கட்டு ஒரு இதுல ஒரு கட்டு ஒரு கட்டு. అదే ఆడేలాగే. అరే ఒక పిట్ట కింద పడింది, దాని మీద ఆవు పేడేసి పుచ్చుకొని పడిందన్న, వెంటనే బయటకు వచ్చిందన్న, అలా చూసిందన్న, మళ్ళీ వచ్చిందన్న, అండ్ ఒకటి తీసేప్పుడు మింగిందన్న. దీంట్లో నడుచుకుంటే నీతి ఏందన్న, వెన్ యూర్ డీప్ షిట్ అన్ని మూసుకొని చల్లగా ఉండాలన్న, అంతేగాని ఎక్స్ట్రా చేయొద్దన్న. అదే కదమ్మా. పూరి గారి సినిమాల్లో డైలాగులు మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. చాలా ఇది అసలు ఎంత ఇన్ఫర్మేషన్. దీని మీద చాలా మీములు వచ్చాయి. తర్వాత మీమ్లు వచ్చాయి, లైఫ్లో వాడుకున్నాను నేను చాలా సార్లు. చాలా కథల్ని. అది ఇంకా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు మాట్లాడదామా సినిమాలో క్యారెక్టర్ గురించి? హలో వరంగల్, అందరికీ నమస్కారం. పూరి సార్, చార్మి మ్యామ్, రామ్ సార్, అలీ అన్న, కావ్యాజీ అండ్ వంశీ బాబు అండ్ విషుభాయ్, అందరికీ నమస్కారం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇస్మార్ట్ శంకర్కి ఏదైతే వైబ్స్ ఉన్నాయో ఇప్పుడు డబుల్ వైబ్స్తో ఈ డబుల్ ఇస్మార్ట్ మీ ముందుకు రాబోతుంది August 15th. మీరందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. డబల్ డోస్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మన మాస్ ఆడియన్స్కి, మన బీసీ సెంటర్ ఆడియన్స్కి ఒక మాస్ కమర్షియల్ మూవీ వస్తే ఎక్కడ పెట్టుకుంటాం. సో మాస్ కమర్షియల్ సినిమా హిట్ అయితే కింద స్థాయి నుంచి థియేటర్లో చిరు వ్యాపార దగ్గర నుంచి ప్రొడ్యూసర్ల వరకు అందరూ బాగుంటారు. 10 సినిమాలు బయటకు వస్తాయి. ఆ సినిమాల ద్వారా అందరూ బాగుంటారు. అండ్ August 15th నాడు మీరు అందరూ డబుల్ బ్లాక్ బస్టర్ మన డబుల్ ఇస్మార్ట్కి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పూరి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ప్రతి సినిమాలో భరిస్తున్నందుకు, క్యారెక్టర్ రూపంలో ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చార్మి మ్యామ్ సార్ వరకు ఆయన క్రియేటివ్ స్పేస్ ఇవ్వాలని చెప్పి, ఆయనకి ఏ స్ట్రెస్ ఇవ్వకుండా, ఎటువంటివి ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఎటువంటి స్ట్రగుల్స్ ఉన్నా ఏమున్నా మీరు ఒక చార్మి గారు ఒక చైనా వాళ్ళలాగా అడ్డంగా ఉంటారు. అటు వెళ్లకుండా మొత్తం ఇటు మీరు అంతా చూసుకుంటారు. ఆయన క్రియేటివ్ సైడ్ వదులుతారు. బికాస్ ఆఫ్ యూ స్క్రిప్ట్ అంత బాగా రావడం కానీ, అంటే ఆయనకి అంత ఫ్రీడమ్, అంత ఏ స్ట్రెస్ లేకుండా చేయడం మీ వల్ల. అండ్ ఆర్టిస్టులుగా మేము హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే, ముంబైలో ఉన్నప్పుడు చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు, జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఒక ఫైట్ సీక్వెన్స్ 250 350 మంది ఉన్నారు. అందరికీ ఏం కావాలంటే ఆ ఫుడ్ అందరికీ పెట్టమని చెప్పి ఆర్టిస్టుల వాల్యూ, టెక్నీషియన్ల వాల్యూ తెలుసు కాబట్టి మీరు చూడగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అలాగే అలీ అన్న, మిమ్మల్ని చూస్తూ పెరిగాం, మీ గెటప్లు చూస్తూ పెరిగాం. ఆ గెటప్లు చూసే మేము గెటప్ వేయడం స్టార్ట్ చేసాం. అండ్ ప్రతి సినిమా మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అండ్ మీ నుంచి మేము బాగా నేర్చుకుంది ఏంటంటే, ఏ లొకేషన్కి వెళ్ళినా అలీ గారి గురించి మాట చెప్తారు. 1200 సినిమాల పైగా మరి చేసిన టైం అంటే టైం, పంచువాలిటీ అండ్ అదే గుడ్ నేచర్. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ కుడి చేతిస్తే ఎడం చేయి కూడా తెలియనివ్వరు. మీ మంచి వ్యక్తిత్వానికి నేను ఎప్పుడు ఫ్యాన్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్. మీతో కలిసి కాంబినేషన్ నేను పంచుకున్నందుకు థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ కావ్యాజీ, కావ్య టాపర్ కాదు, కావ్య టాపర్ ఈ సినిమాతో. అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ.
చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విషుభాయ్ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను సినిమాలో చూసినప్పుడు నా ఒపీనియన్ ఒకటి, అంటే బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు, అబ్బా అబ్బా అనుకునేవాడిని. బట్ లైవ్లో చూసిన తర్వాత అంటే ఇలా ఉంటుందా ఒక కసి, ఇలా ఉంటుందా ఒక దాన్ని ఏమంటారు, ఒక సినిమా మీద ఒక గౌరవం కానీ ఏదైనా కానీ, మన ఉస్తాద్ ర్యాపో సార్ ప్రతి మూమెంట్లో డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఫైట్ కానీ ప్రతి దాంట్లో పర్ఫెక్షనిజం, అంటే పర్ఫెక్షన్ చాలా పర్ఫెక్ట్గా చేయాలి. ప్రతి దాంట్లో కూడా చాలా కేర్ఫుల్గా మిమ్మల్ని అందరూ అలరించాలని ప్రతి సెకండ్ కష్టపడ్డారు. మిమ్మల్ని దగ్గర నుంచి చూసి నేను ఫ్యాన్ అయిపోయాను సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా పూరి గారి అండ్ రామ్ సార్ కాంబినేషన్ ఎలాంటిదంటే ఒక పెట్రోలు ఒక నిప్పు కణిక, ఈ రెండు కాంబినేషన్ చాలా డేంజర్ కాంబినేషన్. ఆ రెండు ఒక్కసారి కలిస్తే ఎలా ఉంటుంది, మీరు ఆగస్టు 15న థియేటర్లో చూడబోతున్నారు. ఆగస్టు 15 మనకి డబుల్ ఇస్మార్ట్కి డబుల్ బ్లాక్ బస్టర్ అందిస్తారని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరు, థ్యాంక్ యూ. ఎస్, మనకి సినిమాలో ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మన ఎలాగో శంకర్ ఉన్నారు, మిస్టర్ రామ్ పొతినేని, అండ్ అలాగే ఆర్ బ్యూటిఫుల్ కావ్య తాపర్ కూడా సాంగ్స్లో ఇరగదీసేసింది. సాంగ్స్ చూసాము, ఇక సినిమాలోని పర్ఫార్మెన్స్ ఏంటో చూడబోతున్నాము. ఇంతమంది తారాగణంతో, ఇంత కాస్ట్తో, అలాగే మన మణిశర్మ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో రాబోతున్నటువంటి ఈ స్మార్ట్ శంకర్ సినిమా అసలు సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న దాంట్లో సందేహమే లేదు. ఆగస్ట్ 15 థియేటర్కి వెళ్ళి చూసేద్దాము. అండ్ ఇప్పుడు దేవదాస్ రెడీ, మస్కా, రామరామ, కృష్ణ కృష్ణ, నేను శైలజ. నేను రామ్ గారి సినిమాల లిస్ట్ చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు, వాటిలో నేను ఎన్ని ప్రీ రిలీజ్లు చేశానో ఒకసారి తలుచుకుంటున్నా. సో అది ఇప్పుడు ఒక్కసారి రామ్ ఎనర్జీని గుర్తు చేసుకుంటూ డాన్స్ మాస్టర్స్ వచ్చేస్తున్నారు ఆన్ స్టేజ్ విత్ రామ్ పొతినేని's medley performance. Let's welcome Chitti Master and team on stage, please. Chitti Master and team. పవర్ అంటే ఇంట్లో పవర్ అనుకున్నావా? మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే పోవడానికి. అక్కడ మినిస్టర్ మనిషిగా కోతి తగులుద్దిగా. మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరేనా, నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. 1 కొడతా, 2 బాగా కొడతా, 3 It's a passion. Violence is a passion. Violence is a passion. Violence is a passion. Violence is a wake up call for the distraction. Violence is a passion.
పర్ఫార్మెన్స్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్. అసలు మామూలు ఎనర్జీ కాదు, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. చూసారా రామ్ గారు మీరు ఏం చేశారు? మీరు ఇట్లా ఇన్స్పైర్ చేశారు. మీరు చేసేటువంటి పర్ఫార్మెన్స్ సినిమాల్లో చూసి ఇంకా ఉత్సాహం తెచ్చుకొని దానికన్నా డబుల్ స్మార్ట్గా చేయాలని వాళ్ళు పర్ఫార్మెన్సెస్ చేశారు. వద్దు, ఐ థింక్ ఆలీ గారు వచ్చిన తర్వాత ఒకసారి ఆలీ గారితో కలిసి ఒక స్టెప్ మేము ప్లాన్ చేస్తాం. ఆలీ గారు ఇటు నుంచి ఇటు ఫ్లిప్ కొడితే నేను అటు నుంచి ఇటు ఫ్లిప్ కొడతాను. అది ట్రై చేద్దాము. రెడీగా ఉండండి ఆలీ గారు. ఎలాగో ఆలీ గారు మంచి డాన్సర్ అని అందరికీ బాగా తెలుసు. Podengo. గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. You are my brother from another mother. Maar Saleko. Love you all. ఈ స్మార్ట్ని డబుల్ స్మార్ట్ ఎట్లా చేయాలో పూరి గారికి రామ్ గారికి బాగా తెలుసు, అండ్ చార్మి గారికి ఇంకా బాగా తెలుసు. ఒక సినిమాలో కావాల్సినటువంటి రేంజ్, ఎంటర్టైన్మెంట్, ఇమోషన్, సెంటిమెంట్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఫుల్ మీల్స్ August 15 వెళ్ళిపోతున్నాము డబుల్ స్మార్ట్కి. అండ్ ఈ డబుల్ స్మార్ట్ని మనకి అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ చార్మి గారు. ఆవిడ్ని మనము ఒక శ్రీయాంజనేయం సినిమాలో, అలాగే అనుకోకుండా ఒకరోజు సినిమాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హీరోయిన్ క్యారెక్టర్స్లో చూస్తూ, అలాగే ఇప్పుడు హీరోయిన్గా మాత్రమే కాకుండా ఒక ప్రొడ్యూసర్గా సమర్థవంతంగా ఇన్ని ప్రాజెక్ట్స్ని రన్ చేస్తున్నటువంటి ఒక ప్రొడ్యూసర్గా కూడా చూస్తూ ఉన్నాము. కంగ్రాచులేటింగ్ హర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. అండ్ చార్మి గారి గురించి ఒక స్పెషల్ ఏవి ప్లీజ్. పదిహేనేళ్లకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లలో విలక్షణ సినిమాలు, స్టార్ హీరోయిన్ స్టేటస్, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో సినిమాలు. నటిగా చార్మి గారిది చాలా బిజీ కెరీర్. అనుకోకుండా ఒకరోజు మంత్ర, పౌర్ణమి, కావ్యాస్ డైరీ లాంటి విలక్షణ సినిమాలతో పాటు రాఖీ, మాస్, శ్రీ ఆంజనేయం లాంటి కమర్షియల్ మూవీస్ లో కూడా నటిగా సక్సెస్ అయ్యారు. చార్మి అంటే మన తెలుగు అమ్మాయి అన్నంతగా అందరినీ ఆకట్టుకున్నారు. పూరి గారి జ్యోతిలక్ష్మి మూవీతో హీరోలకు ఏమాత్రం తగ్గని పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు. మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు. అయితే నటిగా ఉన్నప్పుడే సినిమా నిర్మాణం మీద ఎంతో ప్యాషన్తో ఉన్న చార్మి గారికి జ్యోతిలక్ష్మి తర్వాత పూరి గారితో కలిసి నిర్మాణంలోకి ఎంటర్ అయ్యారు. పూరి కనెక్ట్స్ బ్యానర్లో నిర్మాతగా ఛాలెంజింగ్ మూవీస్ ని నిర్మించారు. బాలయ్యతో తీసిన పైసా వసూల్ తర్వాత ఉస్తాద్ రామ్తో తీసిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాతో కిరికిరంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగట్టేసినట్టే. ఇప్పుడు డబల్ స్మార్ట్ కోసం మరింత కసితో అన్ని తానై వర్క్ చేశారు చార్మి గారు.
ఇప్పటి వరకు ఎవరి వల్ల కానిది ఎవరు చేయలేనిది చేసి చూపించారు చార్మి గారు. KGF 2 తర్వాత ఎంతో బిజీగా ఉన్న సంజయ్ దత్ గారిని ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చార్మి గారు. సంజు బాబా ఎంట్రీతో డబుల్ స్మార్ట్ మరింత పవర్ ప్యాక్ అయింది. డబుల్ స్మార్ట్ రిలీజ్ అండ్ ప్రమోషన్స్ లో సింగిల్ హ్యాండ్ తో ఒక రేంజ్ లో నడిపిస్తున్నారు చార్మి గారు. పాన్ ఇండియన్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీకి తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాషల్లో సైతం పబ్లిసిటీ తానే దగ్గరుండి చూసుకుంటూ సూపర్ విమెన్ లా డబుల్ స్మార్ట్ ను గ్రాండ్ సక్సెస్ వైపు తీసుకెళ్తున్నారు ఎవర్ ఎనర్జెటిక్ చార్మి గారు. చార్మి గారు, యు ఆర్ ద సింబల్ ఆఫ్ పవర్ఫుల్ విమెన్. విషింగ్ యూ బిగ్ సక్సెస్ మ్యామ్. సూపర్ ఉమెన్ చార్మి గారు, మీకు సూపర్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. విత్ డబుల్ స్మార్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని సందేహమే లేదు. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఇందాకే ఒక ఏవి ప్లే చేసేసాము పూరి గారు అండ్ ఆలీ గారి గురించి. సో అన్ని క్యారెక్టర్ చేసినటువంటి ఆలీ గారిని ఈ సినిమాలో ప్రత్యేకించి ఒక డిఫరెంట్ లాఫ్టర్ రైట్ లాగా కనిపిస్తుంది. అది వారిని అడిగి తెలుసుకుందాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వర్స్టైల్ యాక్టర్ హీరో ఆలీ గారు. సీతాకోక చిలక నుంచి డబుల్ స్మార్ట్ వరకు ఎన్ని క్యారెక్టర్లు, ఎన్ని క్యారెక్టరైజేషన్లు, ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు. ఆలీ గారు, ఇప్పటి వరకు మీరు చేసిన గెటప్లు అన్నిటికన్నా చాలా డిఫరెంట్ గెటప్ ఇది. అంటే క్యారెక్టరైజేషన్స్ కాకుండా ఈవెన్ లుక్ వైజ్గా కూడా. సో ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ లుక్ గురించి? ముందు నేను ఇక్కడికి వచ్చిన రామ్ ఫ్యాన్స్కి, మీడియా సోదరులకి, పాత్రికా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటులు ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. అలాగే ద గ్రేట్ డైరెక్టర్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఏ సినిమా ముట్టుకున్నా కూడా అది బ్లాక్ బస్టరే. అండ్ దాంతోపాటు మా నిర్మాత చార్మి గారు అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య. మొన్న ఈ సినిమాకి ప్రమోషన్కి వెళ్ళాం ముంబై. అక్కడ ఒక ఆయన అన్నాడు, మీ ఎనర్జీ ఏంటి, మీరు ఏం తింటారు అని అడిగాడు. నేనేం చెప్పానంటే, మేము ప్రేమ తింటాం, అభిమానం తింటాం, ఆత్మీయత తింటాం, అనురాగం తింటాం. ఇవన్నీ తినడంతోనే అంత ఎనర్జీగా ఉంటాం. కాకపోతే ఒక ముద్ద ఎక్కువ రామ్ తింటాడు, ఎందుకంటే డ్యాన్సులు. ఆ డ్యాన్సులు చూశారు కదా, అద్భుతం. ఇక తను డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ ఏదైనా సరే ఛాలెంజ్. ఇలా చిటికేస్తాడు, ఇంకా ఏదైనా ఉందా, ఇంకేమైనా చేయాలా అని. అంటే వీటన్నిటితో పాటు మీరు ఏం తింటారో చెప్పారు, ఎప్పుడు తింటారో కూడా చెప్పేస్తే సుమ ప్రోగ్రాంలు చూస్తూ తింటాము, మేము అలాగే పెరిగామని చెప్పేస్తే అయిపోద్ది కదా. మీరు కూడా అంతే కదా ఆల్మోస్ట్. అంటే మేము తింటాం, నువ్వు 3 పూటలు కాదు 6 పూటలు తింటావు, అందుకే ఇంత ఎనర్జీగా ఉంటావు. నేను నిన్ను చూసి, ఏంటి మీ అమ్మాయి డ్రెస్ ఇది? ఇట్స్ మైన్, నాదే, నా డ్రెస్. నీ డ్రెస్సా? నేనే మా అమ్మాయికి ఇస్తూ ఉంటాను. కాదు, అసలు నేను ఎప్పుడు చూడలా నేను ఇలాగా. చార్మి గారి దగ్గర అద్దెకి తీసుకున్నా. యాక్చువల్గా ఈ గెటప్లో మా హీరోయిన్ రావాలి, ఆవిడేమో చక్కగా చీర కట్టుకొచ్చింది, నువ్వేమో మేము రాంపోతినేని గారి సైడ్, ఓహో మీరు కావ్య తప్పర్ సైడ్. అచ్చా, అందుకని మేము రామ్ గారి కోసం అని ఇట్లా వచ్చాం. సేమ్ ఏజ్, రామ్ ఫ్యాన్స్. సేమ్ ఏజ్, సేమ్ ఏజ్, ఒక సంవత్సరం అటు ఇట్లో. అంతే 1 year అటు అంతే. మీరు ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. ఇక్కడ క్లిప్ ప్లే చేస్తాం, పూరి గారి డైలాగ్. ఒక్కసారి డైలాగ్ క్లిప్ ప్లీజ్. ఏమైనా ఉందా? క్లిప్ జస్ట్ ఇప్పుడే ఇచ్చాను, అది క్లిప్ ఏమా, క్లిప్. ఒరే పూరి గారి వైఫై డైలాగ్. ఇక డైలాగుల గురించి చెప్పాలంటే, పూరి గారి కలం ఇంకు చాలా కాస్ట్లీ. ఒక్కసారి అలా దులిపి ఇలా అన్నాడనుకో,
అలా చరిత్రలో ఉండిపోద్ది ఆ డైలాగ్. అయితే మీ డైలాగ్ చెప్పేస్తే చాలు. సినిమాలో పూరి గారి సినిమాలోని మీ డైలాగ్ ఏదైనా పర్లేదు. నా సినిమాలో నా డైలాగా? పూరి గారి డైలాగ్ ఐ మీన్. మీ అందరికి తెలుసు చిరుత సినిమా. బాగున్నారా? బాగున్నారా? నచ్ మీ డోంట్ టచ్ మీ. సో అక్కడి నుంచి పోకిరిలో మా అన్న ఆయన ఏజ్కి హీరోయిన్ లవ్ చేస్తుంటాడు. నీ ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి అన్న డైలాగు అది ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అండ్ అలాగే అండ్ ఇసుక, ఈడియట్ మీ అందరు తెలుసు, బీదర్. అండ్ అలాగే అమ్మా నాన్న తమిళ అమ్మాయి. అండ్ అలాగే టెంపర్, బద్రి, గంగతో రాంబాబు, ఇలాగ ఎన్నో ఎన్నో ఎన్నో. అయితే ఇప్పుడు మీరు డబుల్ ఇస్మార్ట్లోని డైలాగ్, మీ క్యారెక్టర్ డైలాగ్ ఒకటి చెప్పండి. అవుతుంది, నేను అటు వెళ్తా. వేరే ఏదో భాష మాట్లాడుతున్నారు మీరు. నువ్వు టెన్షన్ పడుకో, నీ గురించి కాదు అది. నేను ఇక్కడ ఉంటా. ఎందుకైనా మంచిది, నువ్వు అక్కడే ఉండు. ఇక్కడే ఉంటా. ఇప్పుడు చెప్పండి. అంటే ఈ క్యారెక్టర్ని అమెరికా ఎక్కడో అవతల నుంచి తీసుకొచ్చిన క్యారెక్టరు. విత్ బాడీ లాంగ్వేజ్. విత్ బాడీ లాంగ్వేజ్. విత్ బాడీ లాంగ్వేజ్. దీంట్లో నా క్యారెక్టర్ పేరు బోకా. ఆ బోకా ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు, ఏంటి అనేది మీరు 15వ తారీఖు చూస్తారు. బట్ మా సుమ అడిగింది కాబట్టి డెఫినెట్గా మీకోసం ఒక ఇంట్రడక్షన్ షాట్ నాది తీయటం జరిగింది. దాని వాకు, దాని సౌండ్ అది ఎలా ఉంటుంది. ఇది ఇక సినిమా 15వ తారీఖు ఇదే సౌండ్ అక్కడ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని 2 గంటల సేపు మీరు థియేటర్లో ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అంత అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు మా పూరి జగన్నాథ్ గారు. అలాగే ప్రజల్లో ఈ సినిమా ఎప్పుడు చూడాలని కోరిక ఉంది. ప్రజల్లోనే కాదు, మూవీ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా థియేటర్లో చూడాలి, ఆయన పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా టెక్నీషియన్స్తో పాటు నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ వేదిక మీద ఇందాక డాన్సర్స్ చేశారు. కళ వరంగల్లోనే ఉంది. మర్చిపోయాము ఒకసారి పాట ప్లే చేయమ్మా. ఆలీ గారు స్టెప్ వేస్తారు. ఇందాక డాన్సర్స్ చేసిన స్టెప్ ఫ్లిప్, వెనక్కి ఫ్లిప్పా? నెక్స్ట్ జన్మలో వేద్దాం. అయితే ఊరికే ఒక పాట, జస్ట్ మ్యూజిక్, ఫ్లిప్ వద్దు. ఓకే, ఫ్లిప్ అయితే మళ్ళీ స్లిప్ అవుతుంది, అందుకని నో ఫ్లిప్, జస్ట్ డాన్స్, ఒక స్టెప్. ఓకే, మ్యూజిక్. ఎవరు అక్కడ? మ్యూజిక్ ప్లే. మార్ ముంతా చోడ్ చింతా. సూపర్ అండి, సూపర్. యాజ్ యూజువల్ మీరు ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీని తీసుకొచ్చేస్తూ ఉంటారు ఆన్ స్టేజ్. అండ్ ఇలా మేమందరం పర్ఫామ్ చేయడానికి, డైలాగులు చెప్పడానికి గల కారణం ద వన్ అండ్ ఓన్లీ పూరి గారు, మీరే. మీ వల్లే మేమందరం ఇలా తయారయ్యాం. సో ఒక్కసారి మనం ఇలా తయారవ్వడానికి ఆయన ఏమేం చేశారో ఒకసారి చూద్దాం. లెట్స్ హ్యావ్ హిస్ ఏవి ప్లీజ్. ప్రసారం చేయండి. నాకు తెలిసి జీవితం ఎవరిని వదిలిపెట్టదు సార్, అందరూ సరదా పిక్చర్స్. లైఫ్ అనేది వాట్సాప్, మళ్ళీ అలర్ట్గా ఉండాలి ఆల్వేస్. మాటల గన్ మన చకన్. లెట్స్ వెల్కమ్ చక్కు. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని వాళ్లలో ఫస్ట్ ఉండే డైరెక్టర్ మన పూరి జగన్నాథ్. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు, పోతుంటారు. చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్. దేశాలు దాటి వెళ్లే సినిమాలు ఎన్నైనా రావచ్చు, కానీ గుండెల్లో ఉండిపోయే సినిమా పాత్రలు మాత్రం పూరి లాంటి డైరెక్టర్ మాత్రమే తీయగలరు. అప్పటి బద్రి నుండి ఇప్పటి స్మార్ట్ వరకు పూరి సినిమా అంటే ఒక లెసన్. హీరో క్యారెక్టర్తో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ మన పూరి గారు. హీరోలు కన్నులేంటి ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. You wanna trust it? Are you gonna miss it? Oh my God, you got yo. He's so in the fast as a teacher. Let's
లార్జర్ దాన్ లైఫ్ కథల కంటే విత్ ఇన్ ద లైఫ్ కథలే రాస్తారు. పూరి హీరో మనలో ఒకడు. అందుకే జగన్ గారి హీరోలంటే ఆడియన్స్ లో ఒక క్రేజ్. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. పూరి గారి పెన్ సారీ ఆయన డైలాగ్స్ కి వాడే గన్ ఒక AK-47. అందుకే జగన్ గారి సినిమాల్లో డైలాగ్స్ బుల్లెట్స్ లా పేలుతాయి. నేను నిజంగా చెప్తున్నాను, మేమైతే సంవత్సరం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి 10-30 రోజుల్లో ఒక ఫైట్ తీసేదో కష్టపడితే ఆయన ఒక్క డైలాగ్తో కూడా వేస్తాడు. ఆ డైలాగ్ ఏంటండి, ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. యునో గుంటూరు బోల్కే సార్, నేను ఇక్కడ కొట్టాననుకో నాతో కిరికిరి అంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ్ కట్టేసినట్టే. నాకు తిక్క లేస్తే సీఎం ఒకటే, సీఎం ఒకటే. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. చలంగారి చలోక్తులు, ఓషో గారి సూక్తులు కలిపి ఒక పక్క మాస్ సీన్స్ తో క్లాస్ ఆడిటోరియంలో కూడా విజిల్స్ వేయిస్తారు. కమర్షియల్ సినిమాతో కూడా లైఫ్ లెసన్ చెప్పొచ్చు అని ప్రూవ్ చేసిన స్టార్ డైరెక్టర్ మన పూరి గారు. మీ అబ్బాయి రాజమౌళి కాకుండా మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ అసలు నాకు ఆయన జస్ట్ లైక్ దట్ క్రియేట్ చేస్తారు. దానికోసం ట్రై చేస్తాను, టెక్నిక్ దొరకట్లేదు. పూరి జగన్నాథ్ గారు అదే సక్సెస్లు ఫెయిల్యూర్స్ కి అతీతం, విమర్శలకు వివాదాలకు చలించని వ్యక్తిత్వం, కథలు పాత్రలు తప్ప వేరే దృష్టి లేని ప్రొఫెషనలిజం, తన మాటలతో కూడా అందరినీ మోటివేట్ చేయగల మోడ్రన్ మహర్షి, ఈడియట్, పోకిరి లాంటి హీరోలతో కూడా సెంటిమెంట్ పండించి ఇండస్ట్రీకి పైసా వసూలు చూపించిన బిజినెస్ మ్యాన్ మన పూరి జగన్నాథ్ గారు. తన దర్శకత్వ ప్రతిభతో హీరోలను స్టార్లుగా మార్చిన ట్రూ ఇన్ఫ్లుయెన్సర్ మన పూరి గారు. ప్రభాస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ బిఫోర్ బుజ్జిగాడు అండ్ ఆఫ్టర్ బుజ్జిగాడు. బాగున్నావురా. క్రెడిట్ గోస్ టు పూరి జగన్నాథ్ గారు, నాట్ ఓన్లీ ప్రభాస్, ఫర్ పవన్ కళ్యాణ్ గారు. నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. ఫర్ రవితేజ, అసలు రూపాయి సంపాదించిన ఏ ఎదోకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. ఫర్ ఎన్టీఆర్, నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. ఫర్ మహేష్ బాబు ఆఫ్టర్ పోకిరి. అంతమందిని మాసెస్కి, యూత్కి కంప్లీట్గా దగ్గర చేసే ఇమేజ్ చేంజ్ ఓవర్ చేసిందంటే పూరి జగన్నాథ్ గారు. పూరి గారి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు తెస్తాయి. పూరి గారి సూక్తులు మనిషికి ధైర్యాన్ని ఇస్తాయి. పూరి గారి లైఫ్ స్టైల్ సినిమా అభిమానులకు ప్రోత్సాహాన్నిస్తాయి. అందుకే పూరి జగన్నాథ్ అంటే పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. తన కెపాసిటీ నాకు తెలుసు. మళ్ళీ కొడితే పూరి పూరి. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేస్తాను. సినిమాలు చేద్దాం వచ్చా, సినిమాలో ఉన్నాం వచ్చా అంతే. సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. సినిమా తప్పేం తెలియదు. ఈ లెజెండరీ డైరెక్టర్ ఉస్తాద్ రామ్తో హై వోల్టేజ్ క్యారెక్టర్ ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్ బస్టర్ కొట్టి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ని బీట్ చేయడానికి డబుల్ ఇస్మార్ట్ గా రాబోతున్నారు. పని చేసినప్పుడు ఉన్న దీని అమ్మ పూరి సినిమాలకు రిజల్ట్స్ తో సంబంధం లేదు. ఎందుకంటే ఆయన సినిమాల కంటే పూరి సారికి మనం ఫ్యాన్స్ కాబట్టి. సార్ ఒక్క మాట, మీరు మీ స్టైల్లో సినిమా తీయండి, మేము దాన్ని డబుల్ బ్లాక్ బస్టర్ చేస్తాం. మీ కథలకి, పాత్రలకి, డైలాగ్స్కి, మీరు చెప్పే లెసన్స్కి వీఆర్ ఆల్వేస్ ఫ్యాన్స్. మీ సినిమా థియేటర్లో మారుతుందేమో కానీ మీ బొమ్మ మాత్రం మా గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది సార్. లవ్ యూ సార్. Puri garu, we love you. What a fantastic, fantabulous director.
అసలు మన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ స్థాయిని పెంచినటువంటి డైరెక్టర్, ఎంతో ఎంటర్టైన్మెంట్ని కోరుకునేటువంటి అసలు వరల్డ్లోనే తెలుగు ప్రేక్షకులు #1 అనిపించేటువంటి మనందరికీ కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి డైరెక్టర్లు ఉంటే మనం ఎందుకు వెళ్ళాం చెప్పండి థియేటర్లకి. సో ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ సింగిల్ కాదు డబుల్గా వచ్చేస్తోంది. రామ్ పొతినేని గారి ఎనర్జీ అండ్ పూరి గారి కాంబినేషన్ అలాంగ్ విత్ కావ్య. సో లెట్స్ ఎంజాయ్. సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము. సెలబ్రేషన్స్లో భాగంగా సినిమాలోని 2 పాటల్ని పర్ఫామ్ చేయడానికి, ఇందాక నేను అలీ గారు ఒక పాట చేశాం కాబట్టి ఒక 2 పాటల్ని పర్ఫామ్ చేయడానికి మేము అవకాశం ఇస్తున్నాము చిట్టి మాస్టర్ అండ్ టీమ్కి. వాళ్ళు కూడా వచ్చి పర్ఫామ్ చేస్తారు. అమ్మ మా స్టెప్స్లో ఉండే ఎనర్జీ తగ్గకుండా చూసుకోండి. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్ ప్లీజ్. KLM Fashion Mall, keep loving more, proudly presents the pre-release event of Double Smart, powered by Happy Mobiles, My Doctor Headache Roll-On and Tenali Double Horse. Music is on Aditya Music and our digital partners are #Media. PROs are Vamsi Shekhar. Event is organized by UV Media Entertainment at your doorstep. Chitti Master and team, ready? और अंदर जाके नजर उतारना, नहीं तो शंकर की नजर लग जाएगी. థ్యాంక్ యూ చిట్టి మాస్టర్ అండ్ టీమ్. మన పూరి గారి సినిమాలోని పాటలు విడుదలవ్వగానే ఇలాంటి కొరియోగ్రాఫర్స్, డాన్స్ మాస్టర్స్ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. రామ్ గారు ఎలాంటి స్టెప్పులు వేస్తారు, మనం దానికన్నా డిఫరెంట్గా ఏం చేయొచ్చు అని. ఈవెన్ బిఫోర్ సినిమా రిలీజే వాళ్ళు ఇంత ప్రిపేర్ చేసి చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి గట్టిగా మన మాస్టర్స్ అండ్ అలాగే డాన్సర్స్కి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాము. సూపర్ జాబ్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్. అండ్ ఎస్, లెట్స్ హ్యావ్ ద trailer of Double Smart, please. Let's have the trailer of Double Smart. पता है मैं कौन हूँ? తలకి USB పోర్ట్ పెట్టుకుని తిరుగుతున్న ఒకే ఒక ఇడియట్. వాడి పేరేంటి? ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. వాడే మన టార్గెట్. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. ए बम्मा, और अंदर जाके नजर उतारना, नहीं तो शंकर की नजर लग जाएगी. మీ వదినేమో కుతుబ్ మినార్, మనమేమో చార్మినార్. అవునా? 2 గుద్దుకుంటే ఎట్లా ఉంటుందిరా? నిన్ను పిసికి పిసికి చంపేస్తున్నా కొడక. మన పెండ్లికి నీ చుట్టాలు ఎవరు వచ్చినా కాల్చి పరదూపుతా. నువ్వు మనిషివా కోతివారా? Only one option, sir. Memory transfer. I want to become immortal. యమ్మరే! పుషమాన్. మారు ముంత చోడు చింత. మళ్ళీ వీడికి పెట్టారా? వీడిది బ్రెయిన్ అనుకున్నారా? మెమరీస్టిక్ అనుకున్నారా? Fast and Furious Mission Impossible. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్ళబోతోంది. నువ్వు నాలా మారబోతున్నావు. కర్మకాండ చేస్తా నా కొడుకా. Just in 4 days. It's working. నువ్వేనా పొట్టేల్? ఏయ్ బిగ్ బాల్. మరి నేనెవరా? నేనే బిగ్ బాల్. Super Double Smart, highest technicality,
ప్లస్ కొంచెం ఫిలాసఫీ, ఆడియన్స్ ప్లస్ అండ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సెస్ యాడ్ చేస్తే అదే పూరి జగన్నాథ్ గారి సినిమా అయిపోతుంది అండ్ మనకి ఫుల్ పైసా వసూలు అయిపోతుంది. సో ఈ సినిమాలో మనకి కనువిందు చేయబోతున్న హీరోయిన్ కావ్య తాపర్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఏక్ మినీ కథ, ఈగల్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి కావ్య ఇక పూరి గారి సినిమాలో హీరోయిన్ అంటే మరి పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉండబోతుందో చూద్దాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ our beautiful Kavya. Kavya, looking forward to seeing you in theaters on August 15th, man. Congratulations. Hello, Warangal. Andariki namaskaram. Wow, superb energy, Warangal. I am so happy. Very, very heartwarming. Y'all have filled me with this enthusiasm. Thank you, thank you. My heart is beating so fast because of all the love that is pouring in. Thank you so much for coming in today at the pre-release of Double is Smart. I'm very, very thankful to everybody present here today who's come out to celebrate. Literally, it feels like I'm living a dream right now because I can't believe I'm standing here today at the pre-release of Double is Smart. What a journey. It was a smooth sailing ride. It was everything. It was like being at home. And that उसका पूरा श्रेय सिर्फ और सिर्फ जामी मैम एंड पूरी सर को जाता है, टू पूरी कनेक्ट्स फॉर मेकिंग मी फील एट होम इवन एट वर्क. इट फेल्ट लाइक आई वाज़न्ट वर्किंग एट ऑल. सो आई एम so grateful to have been part even merely of this team. To play Jannat in Double is Smart is one of my biggest achievements. Thank you Puri sir, thank you Jami ma'am for believing in me and seeing the potential in me as Jannat. Ra! Ustad Rapper! It was truly an honor to share screen space with you, Ram. It was a blessing to have done Mar Munta Chhod Chinta with you. And everybody who watches Double is Smart will ask, kya lafda hai ye bhai, kya lafda? Seriously, and every time I want somebody to do something, I tell them, Sun, step Amar. So that is the magic of Ram, your energy, and you are an amazing person on set, on screen, off screen. Thank you for being you and your energy. Ali sir, unfortunately, we did not get too many scenes, not even one scenes to work together in, but how much ever I promoted with you, I think you are truly, truly an entertaining package. And I love your energy, sir. It's so nice, so pure. Tempo Vamsi Garu. I had so much fun in the climax with you. Even though we had little work together, it was always fun to have you on set. Even Shrinu Garu, I had a lot of fun with you on set. You are an amazing soul and truly funny. And so naughty. Vishu sir, thank you for giving me all the comfort and luxury of life. Thank you so much for everything and being a pillar of strength through the film for me. And I want to thank my family for always being there for me and supporting me. Love you, Mom. You look gorgeous tonight. About Double is Smart. Double is Smart is coming on August 15th. August 15th. And it is bringing double action, double comedy, double madness, double magic, and everybody go on the screen in theaters on August 15 और बोलना मार मुंता. Awesome. Thank you. Thank you, Kavya. Thank you so Thank much and you. wishing you super success. Thank you very much. Thank you. And అలాగే ఈరోజు
డబుల్ స్మార్ట్కి డబుల్ మైక్. ఓకే, సో ఈరోజు మాకు సహకరించినటువంటి పోలీస్ వారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. ఏసీపీ కె దేవేందర్ రెడ్డి గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నామండి ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ డబుల్ స్మార్ట్. అలాగే సిపి అంబర్ కిషోర్ జా గారు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అలాగే ట్రాఫిక్ పోలీస్ సిఐ నాగబాబు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. ఈరోజు వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు పూరి కనెక్ట్ సిఇఓ విజురెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పూరి కనెక్ట్ సిఇఓ విజురెడ్డి గారు పూరి కనెక్ట్స్ నుంచి మనకి సూపర్ సినిమాల్ని అందిస్తూ వచ్చారు రైట్ ఫ్రమ్ జ్యోతిలక్ష్మి నుంచి. సో ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విషు గారు, డబుల్ మైకా సింగిల్ మైకా? వరంగల్! నమస్తే తెలంగాణ, నమస్తే ఆంధ్ర. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్ ఏసీపీ గారు. థ్యాంక్ యూ సో మచ్. రాఘవ మాట్లాడతాడు ఇప్పుడు. గెటప్ సేను extraordinary performance. Vamshi, extraordinary performance. Thank you so much for all your support. మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్స్కి, క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్ సపోర్టెడ్ అస్ సో మచ్. వితౌట్ యూ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ పాసిబుల్. అలీ భయ్యా, 1250 ఫిలిమ్స్. వావ్! నా లైఫ్లో నేను, అంటే నో అఫెన్స్, నేను లైవ్లో చూసిన యాక్టర్స్లో సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్స్లో పూరి గారు, తర్వాత అలీ భయ్యా. ఐ హ్యావ్ నెవర్ సీన్ సంబడీ సో హంబల్, సో గ్రౌండెడ్. ఆయన హడావిడి ఉండదు, ఏముండదు, ఒక్కరే వస్తారు. కంపెనీ మేకప్ ఓకే, ఫ్లైట్లో ఆయన సూట్ కేసు ఆయన తీసుకెళ్తారు. సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అలీ భయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా మనకి జెన్యూన్గా కొందరు ఉంటారు. అట్లా పూరి గారి కోసం యు ఆర్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. మనకి లైఫ్లో మోమాటం ఎక్కున్నప్పుడు నో చెప్పడం చాలా కష్టం. అట్లాంటిది మై మమ్మ, షీ థాట్ మీ హౌ టు సే నో. లైఫ్లో ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ లెసన్ ఐ లెర్న్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఫుడ్, లవ్, బ్లెస్సింగ్స్, సపోర్ట్. థ్యాంక్ యూ. Sanju Baba, I know you're not here, but I love you. You have supported us a lot. It was a dream come true working with you. I grown up watching Vastav, Kante, Musafir, ivanni chusi. But even though you're not here, love you so much, Sanju Baba. రామన్న, కేరే షూటింగ్లో ఉన్నప్పుడు ఏదో మా ప్రొడక్షన్ హడావిడి, మేమేదో హడావిడిలో ఉంటాము. అప్ క్లోజ్గా అన్న పర్ఫార్మెన్స్ చూడడానికి చాలా తక్కువ దొరుకుతుంది. బట్ సినిమా చూసినాను, రామన్న ప్రతి ఒక్కరు సినిమా చూసిన తర్వాత హ్యాట్స్ ఆఫ్ రామ్ పోతినేని అనాలి. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్, సపోర్ట్, నాట్ జస్ట్ ప్రొఫెషనలీ బట్ పర్సనలీ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ అన్న. మనకి పనిచేయడంలో రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి మనది అనుకొని పనిచేస్తే ఒకలా ఉంటుంది, మనదేం పోతుంది అని పనిచేస్తే ఒకలా ఉంటుంది. బట్ పూరి సార్ కోసం పనిచేసే ప్రతి ఒక్కరు మనది, నాది, నా సినిమా, మన పూరి, అది ఆయన ఇచ్చే ఎనర్జీ. పూరి సార్ సినిమా డైలాగులు వింటే కొన్ని హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ వాట్స్ ఎనర్జీ వస్తుంది.
అట్లాంటిది ఆయనను కలిస్తే ఒక 10,000 వాట్స్ ఎనర్జీ వస్తుంది. అట్లాంటిది డైలీ ఆయన మాటలు వింటూ డైలీ ఆయనతో ఉంటే ఎట్లా ఉంటుంది? ఐఎమ్ సో గ్రేట్ఫుల్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. I thank the universe. I thank my parents. I thank everybody. నాకు పురి గారితో ఇంత టైం స్పెండ్ చేయడం, ఆయన దగ్గర చాలా నేర్చుకోవడం, వర్క్ నాట్ జస్ట్ ప్రొఫెషనలీ బట్ పర్సనలీ ఆల్సో. నా లైఫ్లో నేను కలిసిన బెస్ట్ హ్యూమన్ బీయింగ్ పూరి జగన్నాథ్. ఇంకా ఆగస్ట్ 15th Double A Smart. We'll all celebrate on August 15th. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ విజు, దట్ వాజ్ సూపర్. మనది అనుకొని పని చేస్తే ఎలా ఉంటుంది, మనదేం పోద్ది అనుకుంటే ఎలా ఉంటుంది, మనకేం పోద్దిలే అనుకుంటే ఇంకెలా ఉంటుంది, మనకేం వస్తుంది అనుకుంటే ఎలా ఉంటుంది. అబ్బో, పని చేయడంలో ఇన్ని రకాలు ఉన్నాయని నాకు అర్థం కాలేదు. మరి ఈరోజు నేను ఎందుకు పని చేస్తున్నానో నేను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించుకుంటాను. అండ్ దేవదాస్ సినిమాతో ఒక అగ్రెసివ్ లవర్గా ఇంట్రడ్యూస్ అయినటువంటి ఈ కుర్రాడు ఈరోజు ఒక స్మార్ట్ శంకర్గా ఒక బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసేసుకున్నారు. ఆ బ్రాండ్ ఇమేజ్ ఎంతలా ఉంది అంటే అందరూ డబుల్ స్మార్ట్ కోసం వెయిట్ చేసేస్తున్నారు ఫర్ ఆగస్ట్ 15th. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ ఆన్ ఆర్ రామ్ పొతినేని ప్లీజ్. నిన్ను ప్రేమించొచ్చా అని పర్మిషన్ అడగడానికి రాలేదు బంగారం, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఇందాక నుంచి అబ్జర్వ్ చేయలేదు కానీ లంగా ఉన్నలో పెళ్ళి సెక్సీగా ఉన్నావే. అన్నాడుము అన్నాడక్క. అబ్బో, ఒక అమ్మాయి ఇన్నర్వేర్లో కూడా ఇంజనీర్ ఉంటాడు. సరేపా, బాగా బీచ్ పోదాం. ఏం చేస్తావురా బాగా బీచ్లో? నీకు పిచ్చెక్కిస్తా. హాట్గా ఉంది. దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ కోడ్ లెక్కుంటా. పతా హై मैं कौन हूँ? శంకర్, ఉస్తాద్ స్మార్ట్ శంకర్. ఇకపోతే రామ్, తనలో ఉన్న ఎనర్జీ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్. నాతో కిరికిరి అంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ్ కట్టేసినట్టే. లైవ్ వైర్లో ఉన్నాడు సార్ అన్నాను. తర్వాత ఎనర్జెటిక్ స్టార్ అని పేరు ఆటోమేటిక్గా మీరే ఇచ్చేశారు అతనికి. ఫ్లైట్లో వెళ్తావు, ట్రైన్లో వెళ్తావు, బస్సులో వెళ్తావు, పరిగెత్తుకెళ్తావు. నా కొడుకు సీనుగాడంటే నడుక్కో, అది నీకన్నా పెద్దదని చెప్పు. ఒక రణ్వీర్ సింగ్ ఉంటాడు హిందీలో, ఒక ఎనర్జెటిక్గా, ఒక వైబ్రెంట్గా. అందుకని టాలీవుడ్ రణ్వీర్ సింగ్ వచ్చేసారని చెప్పాను నేను. స్మార్ట్ శంకర్ రామ్ పోతినేని యాక్ట్ చేసి నాకు ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. యూనిఫామ్కి ఇజ్జత్ ఇచ్చి ఇప్పటిదాకా తక్కువ కొట్టినా ఇంక ఎఫర్ట్, ఎంతూజియాజం అండ్ సిన్సియారిటీ విల్ లీడ్ టు సక్సెస్. అదే ఇవాళ రామ్ సక్సెస్. ఒకటి కొడతా, రెండు బాగా కొడతా, మూడు చితక్ కొడతా. క్లైమాక్స్ రామ్ పెర్ఫార్మెన్స్ చూసి తీరాల్సిందే. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఈ దేవదాస్ భయపడే వాళ్ళని కొట్టడు, దేవదాస్ని చూస్తే భయం పుట్టేలా కొడతాడు. రామ్ ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉంది. ఎవరు డాన్స్ చేస్తున్నారు, ఎంత అద్భుతంగా చేస్తున్నారు. మన రామ్ రామ్ వీళ్ళందరూ చాలా అత్యద్భుతం చేసేస్తారు అనేది చూపిస్తా. మీరు చూపించే ప్రేమ ఎక్కువ స్క్రీన్ మీద, నేను మీకు చూపించే ప్రేమ ఎక్కువ అనేది ఇప్పుడేం చూపిస్తా. All the best to our Ustad Rabbo Ram Potineni. August 15th in theaters. జాతర చేసేసుకుందాము.
అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన ప్రొడ్యూసర్ చార్మి గారిని టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఆ సినిమా వెనకాల ఉండేటువంటి కష్టం ఎలాంటిది అంటే అది అచ్చంగా ప్రొడ్యూసర్ గారికి బాగా తెలుస్తుంది. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ప్రొడ్యూసర్ చార్మి గారు. హలో వరంగల్, మళ్ళీ వచ్చేసాము మీ ఊరు ఇస్మార్ట్ శంకర్కి. ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం. అప్పుడే మీ అందరికీ ప్రామిస్ చేసాం, ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ డబల్ ఇస్మార్ట్ తీసినప్పుడు వరంగల్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాము. సో థ్యాంక్ యూ. మీరు 2009 పాయింట్స్ బాగుంది. ఇంకా నేను ఇంతే మాట్లాడతాను. ఆగస్ట్ 15th రోజు హిట్ కొట్టిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ చార్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఆన్ ఆగస్ట్ 15th. ఎస్, ఆయన సినిమాలో చెప్పేటువంటి డైలాగులు మాత్రమే కాదు, ఆయన తర్వాత మాట్లాడేటువంటి పాడ్కాస్ట్లు కూడా మాకు చాలా ఇష్టం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ద స్టార్ మేకర్, హీరోలకి ఒక మాస్ ఇమేజ్ని తీసుకొచ్చినటువంటి డైరెక్టర్, ద బాక్స్ ఆఫీస్ రికార్డ్ బ్లాస్టర్ పూరి జగన్నాథ్ గారు. హలో ఎవ్రీవన్, మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవు. థ్యాంక్ యూ సో మచ్. డబుల్ స్మార్ట్ సినిమా ఆగస్ట్ 15th రిలీజ్ అవుతుంది. డబుల్ స్మార్ట్ గురించి మాట్లాడాలంటే లేదా ఆలోచిస్తే నాకు ఒకే ఒక పేరు, రామ్ పోతినేని. ఇట్స్ రామ్ పోతినేని ఎనర్జీ. ఇస్మార్ట్ శంకర్ కానీ ఇది కానీ ఎంత ఎనర్జీ అంటే, రామ్ సెట్లోకి నడిచి వచ్చిన సీన్ ముందు కూర్చున్న కసి కనిపిస్తుంటుంది నాకు. అది నేను మామూలుగా ఎగ్జైట్ చేయదు నన్ను. ఆ క్యారెక్టరు, తన హెయిర్ స్టైలు, లేదంటే తన నడక, ఆ తెలంగాణ స్లాంగ్, ఒక తెలియని బలుపు, ఇవన్నీ తను పర్ఫామ్ చేయకపోతే ఆ క్యారెక్టర్ని మనం అంత ఎంజాయ్ చేయలేం. అండ్ అది రామ్ వల్లే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ రామ్. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ గుడ్ డాన్సర్. రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. అండ్ థ్యాంక్స్. ఇకపోతే సంజయ్ దత్ గారు, నేను పెద్ద ఫ్యాన్ని. సంజు బాబా 150 ఫిల్మ్స్ హీరో అతను. ఆయన ఈ సినిమాలో చేయటం మాకు ఒక కొత్త కలర్ తీసుకొచ్చింది ఈ సినిమాకి. అలాగే మా కావ్య, ఆ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ రామ్ పక్కన డాన్స్ చేసింది. రామ్ పక్కనే ఈక్వల్గా డాన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ తెలుగులో అన్ని డైలాగులు నేర్చుకొని చెప్పింది. గుడ్, యా, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. అలాగే ఆలీ భయ్యా, ఆలీది నాది 30 ఏళ్ళ స్నేహం. ఎన్నో సినిమాలు చేసాం. నేను ఆలీ గురించి నేను ఎక్కువ చెప్పలేదు. ఇందులో ఆయన బోకా అనే క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా ఈ ట్రాక్ ఆలీకి నేను చెప్పి 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ క్రితం చెప్పాను. అప్పుడే ఇది ఎలా యాక్ట్ చేయాలో కూడా చేసి చూపించాడు తను. సో ఇందులో ఆలీ గారి ట్రాక్ మీరు ఎంజాయ్ చేస్తారు. గడప్ సీను, వంశీ,
ఇంకా ఝాన్సీ, ప్రగతి, శ్రీరాజీ షిండే, ఉత్తేజ్, భద్రం వీళ్ళందరూ లేరు. వీళ్ళందరూ చాలా ఇష్టపడి చేశారు సినిమా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా. అండ్ చార్మీ కౌర్, మా కంపెనీ స్ట్రెంగ్త్ అమ్మాయి సర్దార్ని, చాలా కష్టపడుతుంది. ఏదైనా పని చెప్తే చేసుకుని వస్తుంది. ఎందుకంటే ఫిలిం మేకింగ్ నాట్ ఈజీ. వి వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డిల్స్, హార్డ్ టైమ్స్ అన్నీ ఉన్నాయి. అన్నిట్లో నిలిచింది అమ్మాయి. అలాగే విష్ణు రెడ్డి ఆ అమ్మాయి వెనకాల నిల్చుంటాడు, మా పిల్లరు. నేను విష్ణు రెడ్డి గురించి ఒక మాట చెప్తా. నా దగ్గర రూపాయి లేకపోయినా, నేను రోడ్డు మీద ఉన్నా, నేను వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఎందుకంటే ఆడు నించుని ఉంటాడు. ఆడి పేరు విష్ణు రెడ్డి. థ్యాంక్ యూ విష్ణు. అండ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఎనర్జీతో రామ్ చేశారు. ఇది రామ్ ఎనర్జీని మీరు ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ అందరం ఇష్టంగా చేసాం. టుడే నేను మీకు నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలని మీతో. ఇప్పుడు హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఫ్లాప్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోయిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అయిన 1 వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు నాకు చేయరు, సడన్గా ఈయన ఫోన్ వస్తుంది అంటే నేను ఎత్తితే ఆయన, సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను. ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్, నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలరా బాబు అనుకున్నా. చెప్పండి సార్ అన్న, మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్నాడు. సార్ ఇంకా అనుకోలేదు. సరే నువ్వు ఎప్పుడు చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అన్నాడు ఆయన ఎందుకన్నారంటే, ఎందుకన్నారో నాకు అర్థమైంది, నేను వింటున్నా. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. ఆ చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. అంటే నాకు నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పలే. మనకు తెలిసిన పనే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు. ఐ లవ్ యూ సార్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన సినిమా ఇది. ఈవెన్ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున్న నేను తాకి చెప్తున్నాను. అండ్ ఈవెంట్ చేసిన వెంకట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అందరికీ థ్యాంక్ యూ. August 15th సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వెళ్ళి చూడండి. రామ్ పోతినేని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పూరి గారు. ఎస్, మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము సినిమా కోసము. అండ్ పూరి గారు అండ్ చార్మి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, చేసేటువంటి ప్రతి క్యారెక్టర్లోనూ ఒక డెడికేషన్, డైనమిజం అండ్ ఎనర్జీని మిక్స్ చేసి పర్ఫార్మెన్స్ని తీసుకొస్తారు. కాబట్టి హీ ఈజ్ ఆర్ ఇస్మార్ట్ శంకర్. Ladies and gentlemen, put your hands together for our double smart rapper Ram Potineni. The world Ram Potineni fans ki. అలాగే పూరి జగన్నాథ్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చార్మి గారు టు జాయిన్, విష్ణు రెడ్డి గారు ఆర్ సిఇఓ, అండ్ అలాగే అలీ గారు, గెటప్ సీను, టెంపర్ వంశీ గారు టు ప్లీజ్ జాయిన్.
మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్స్ని ప్రజెంట్ చేస్తారు. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ జాయిన్. ఇద్దరు రండి ప్లీజ్. నాకు తెలుసు మీరు ఇద్దరు డిస్కస్ చేస్తున్నారని. అంటే పూరి గారితో మరి ఆదిత్య మ్యూజిక్ 23 ఫిల్మ్స్ అండ్ అలాగే రామ్ గారి కాంబినేషన్లో 15 సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్. సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు. పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు టు ప్లీజ్ జాయిన్. Yes, our beautiful Kavya is here and for a group picture for the press and media. ఒకసారి మన హీరో హీరోయిన్ అండ్ పూరి గారు చార్మి గారు మాత్రం ఒక నలుగురు మాత్రమే ఒక ఫోటో కావాలి. ఓన్లీ 4 of you all. ఎస్. ओके सो पता है ये कौन है? डबल स्मार्ट शंकर की चेता माइको. यस, ओवर टू राबो. వరంగల్ స్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ అప్పుడు వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇక్కడే పెడదాం అనుకుని ఇక్కడికే వచ్చాం. ఐ లవ్ యువర్ ఎనర్జీ. సో బేసిక్లీ ఆల్మోస్ట్ 5 years అయిపోయింది స్మార్ట్ శంకర్ వచ్చి. 5 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన యూవీ మీడియాకి, ఏసీబీ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకే తెలియట్లా. ముందుగా గెటప్ సీను అండ్ టెంపర్ వెంకట్, మీరు సినిమాలో ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ప్రమోషన్స్ కూడా అంతే కష్టపడుతున్నారు. వెరీ గ్లాడ్ టు బీ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడింది మణి శర్మ గారు అనుకుంటా. ఎందుకంటే పార్ట్ 1 ఆడియో అంత పెద్ద హిట్ అయ్యి పార్ట్ 2కి అంత ప్రెషర్ ఆయన తీసుకున్నారు. సో ఎప్పుడు చెప్తూ ఉంటారు సీక్వెల్స్ అంటే కథకి ప్రాబ్లం, కథ మీద ఇది ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాకి ఆడియో మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నారు. అండ్ మణి గారు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ you've reached the expectations and సినిమా రిలీజ్ అయ్యి స్క్రీన్ మీద చూసాక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అనుకుంటున్నా. అండ్ సంజు బాబా, ఇట్ వాజ్ an honor working with you. You're not here, but ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత I couldn't think of anyone else but you. We all couldn't think of anyone else but you. And I'm glad to have known you and worked with you. Thank you so much. And Kavya, చెప్పాను కదా లాస్ట్ టైమే, చాలా మంచి అమ్మాయి, వెరీ డెడికేటెడ్, వెరీ కమిటెడ్. పూరి గారు చెప్పినట్టు మొత్తం డైలాగ్స్ అన్ని తెలుగులో నేర్చుకుంది. అండ్ ఐ హోప్ షీ గెట్స్ యువర్ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్. ఆలీ గారు, నా చిన్నప్పటి నుంచి కాదు పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నారండి మీరు. నేను పుట్టినప్పటి నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి. ఇట్స్ ఆల్వేస్ అన్ ఆనర్. అందరూ చెప్తూ ఉంటారు మీ సీన్ షూట్ చేసినప్పుడు సెట్లో ఎంత ఎంజాయ్ చేశారో, అది కూడా బాగా మిస్ అయ్యాను అనిపించింది. అండ్ విషు, ఎప్పుడు చెప్తూ ఉంటా బయట ఈ మధ్య పని తక్కువ మాటలు ఎక్కువ మాట్లాడే మనుషులు ఉంటారు. కానీ విషు ఇస్ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్. సైలెంట్గా తన పని చేస్తూ ఉంటాడు. వెరీ ఆనెస్ట్, జెన్యూన్ పర్సన్. థ్యాంక్ యూ విషు. పాపా ఏంటి మ్యాచింగ్ ఇస్తాం. I don't think Double Smart would have been possible without her. She's a fighter. ముద్దుగా
ముద్దుగా ఏమని పిలుస్తా? ఉస్తాద్. నిన్ను నన్ను పాప. బాస్ లేడీ అని పిలుస్తాను. యువర్ ఫైటర్ పాప, స్టే లైక్ దట్. అండ్ పూరి గారు, నాకు జనరలీ ఈయన ఎందుకు ఇష్టం అంటే, నేను జనరల్గా సెట్కి వెళ్ళినప్పుడు నా ప్రపంచం అంతా మర్చిపోతా. నాకు సెట్కి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది, వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతాను. నా వర్క్ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటా. ఈరోజు అసలు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఏ సీన్ చేస్తున్నావు, ఏ షాట్ చేస్తున్నావు, ఏ డాన్స్ చేస్తున్నావు ఏంటి అనేది. అసలు ప్రపంచాన్ని మొత్తం పక్కన పెట్టి నేను ఎలా సెట్లో అయితే ఉంటానో నాకు చాలా రేర్గా కనపడిన మనిషి పూరి గారు. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ షేర్ దట్ ఎనర్జీ. సార్, ఎప్పుడు చెప్తా ఉంటా, లెజెండ్ అని పిలవటం కూడా నాకు ఇష్టం లేదు. ఇన్ని యు ఆర్ స్టిల్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా. ఎందుకంటే నేను చాలామంది మీట్ అవుతూ ఉంటా, ఏ సినిమా ఏ రికార్డ్ సంగతి తెలియదు, కానీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి అని చూసి ఒక మనిషిని చూసి వచ్చారంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ పూరి గారిని చూసి వచ్చి ఉంటారు. నేను ఈయనకి ఫోన్లో ఎప్పుడు కాంటాక్ట్లో గన్ అని పెడతాను నేను పేరు, స్టార్టింగ్ మీట్ అయినప్పటి నుంచి. ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు బుల్లెట్స్ లాంటి వాళ్ళు, అది పేల్స్తేనే వెళ్తుంది. సో ప్రతి హీరోని, ఎస్పెషలీ నన్ను పేల్చే గన్ను కరెక్ట్గా ఉంటే బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత ఫోర్స్గా వెళ్తుందో మీరు చూస్తారు. అలాంటిది ఐ థింక్ సార్ మీలాంటి గన్ను ప్రతి యాక్టర్కి అవసరం. అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. లాస్ట్ టైం 5 years బ్యాక్ మీ గురించి ఒకటి చెప్పాను, మళ్ళీ ఎక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే చెప్తా. ఏమండి, మీతో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్ దీనే అమ్మా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. మై డియర్ ఫ్యాన్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా. అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో, వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, బిర్యానీ బాగుందిరా అనుకుని చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగాలేదంటే మనమే మాకు డౌట్ రాకూడదు, నేను తిన్నాను బాగుంది. అది వాళ్ళ బిర్యానీ అయినా, రేపు సినిమా అయినా, ఎల్లుండి మీ కెరియర్ అయినా, నీకు నచ్చింది నువ్వు చేయి. పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కోడి గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవున్నాయి. జనరల్గా అడ్వైస్ ఇవ్వను, నా అనుకున్న వాళ్ళకే అడిగితే వేస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది, అందుకని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. August 15 థియేటర్లో కలుద్దాం. లవ్ యూ ఆల్.